సర్వశక్తిమంతుడా, నిజమైనటువంటి దేవా, మీ దగ్గరకు వచ్చినాం. మీరు మాట్లాడుచున్నటువంటి దేవుడము, తరతరములకు సజ్జులైనటువంటి దేవుడము, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. మీకు అంతం అనేటువంటిది లేదు. అలాంటి గొప్ప దేవుడిని మేము ఆరాధించడానికి, నీ బిడ్డలుగా మేము అడుగులు వేయటానికి, నీ పరలోక మార్గంలో మేము నడవటానికి మీరు ఇస్తున్నటువంటి కృపకై నీకు వందనాలు ప్రభా. మీ సదలో చేరినాం. నీ ఆలయంలో నీ ఆత్మ ఆవరింపుని మీరు మాకు దయచేయండి. నీ వ్యతిరేకమైన ఆత్మ ఎక్కడెక్కడ ఏలుబడి చేయకుండా సహాయం చేయండి. నీ మెల్లని స్వరం వినేటువంటి ఆత్మ దేవ మా అందరికీ మీరు పుట్టించండి. సైతానికి కుతంత్రాలు, అల్లరి ఆత్మ మా మధ్య ఎక్కడ ఏలుబడి చేయకుండా దేవా మీ యొక్క నడిపింపులో ముందుకు నడిపించమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు చదువుదాం. దయచేసి అందరూ మీ బైబిల్స్ చూడండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహముల ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే పొద్దుపోయిన ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టిన వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని ఆయనకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కొరలెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలలో ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది, పురుషులే 5,000 మంది అంట. అంటే ఎంతమంది చెప్పండి? 15,000 మంది ఉంటారు. 5,000 మంది అనుకుంటాం మామూలుగా, కానీ 5 రొట్టెలను 2 చేపలను. ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా యేసుప్రభు వారి టైంలో జరిగినటువంటిది. ఇది కథ అనేటువంటిది కాదు. యేసుప్రభు వారి టైంలో యేసుప్రభు వారు బాగు చేసేటప్పుడు ఎప్పుడు అనేక మంది ఆయన వెనకాల వచ్చేవారు కదా. ఎందుకు వచ్చేవాళ్ళు? ఆయన మాటలు వినటానికి, ఆయన చేసేటువంటి కార్యములు చూడటానికి, ఆయన చేసేటువంటి కార్యాలు అనుభవించడానికి కూడా అనేక మంది వచ్చేటట్టు వారు. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు, ఆటంకాలు ఉండేవాళ్ళు, అనారోగ్యము, వీళ్ళందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన వెంబడించేవాళ్ళు. ఎందుకు? స్వస్థతలో ఆశ్చర్యకార్యాలు చూడాలి, అద్భుత కార్యాలు చూడాలి, ఆయన మాటలలో జ్ఞానం ఉంటుంది, వినాలి, ఉపయోగం మనకి అనేటువంటి ఆసక్తి ఆ దినాల్లో ఉంది. అందుకనే వాళ్ళు అంతంత దూరాల నుంచి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెళ్తూ ఉండేటట్టు వారు. మనం కూడా ఏం చేయాలి? వాక్యం వినటానికి మనలో ఆసక్తి ఉండాలి. వాక్యం వినటానికి ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధి దగ్గర వచ్చేటువంటి టైం మెయింటైన్ చేసుకోవాలి. డిసిప్లిన్గా చక్కగా రావాలి. ప్రభు సన్నిధికి రావాలి. దేవుడు ఇతను నాతో మాట్లాడబోతున్నారు. ఆయన ఒక్క మాట చాలు మనకి బ్రతకటానికి. ఒక్క మాట చాలు మనకి జీవం ఇవ్వటానికి. చనిపోయినటువంటి లాజరు 3 దినాలుగా అక్కడ ఉన్నాడు. ఒకే ఒక్క మాట మాట్లాడారు, లాజరు బయటికి రా. జీవము లేనటువంటి ఆ యొక్క శరీరంలోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. దేవుని యొక్క ఒక్క మాట మాట్లాడాలి చాలు నాకు. ఈ దినం దేవుడు నాతో మాట్లాడాలి. ఆ వాక్యాన్ని నేను పట్టుకుంటాను, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటాను, ఆ వాక్య ప్రకారం నేను అడుగులు వేస్తాను. మైండ్ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వేవరింగ్ స్పిరిట్ నాలో పని చేయకూడదు ప్రభా, అటు ఇటు పరిగెత్తేటువంటి ఆత్మ నాలో ఉండకూడదు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గరికి వచ్చి
వాక్యం మీద శ్రద్ధ పెట్టి వాక్యాన్ని వినేటువంటి వారిగా మనం ఉండాలి. ఒక్క మాట చాలు మనల్ని బ్రతికిస్తుంది. ఒకే ఒక్క మాట మనల్ని పట్టుకుంటుంది. నన్ను ఒకే ఒక్క మాట పట్టుకుంది. దేశీయ రాకడ త్వరలో వస్తుంది, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. ఎన్నో వాక్యాలు వింటాం, కానీ ఆ ఒక్క వాక్యము ప్రభు రాకడ వస్తుంది, నేను ఎత్తపడేటువంటి గుంపులో ఉండాలి, లేకపోయినట్లయితే నేను నరకానికి వెళ్ళిపోతా. ఒకసారి నరకానికి వెళ్ళినప్పుడు మరలా బయటికి రావడం అనేటువంటిది కుదరదు. కాబట్టి పరలోకానికి నేను వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు కావాలి, రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, పశ్చాత్తాపం కావాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, యేసయ్య రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కోవాలి, శుద్ధీకరణ జరగాలి, పవిత్రత కావాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండని చెప్తున్నారు. ప్రభువు ఉండేటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటిది. అక్కడికి వెళ్ళాల్సినటువంటి మనము పరిశుద్ధులుగా వెళ్ళాలి, కానీ పాపులుగా మనం అక్కడికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. ప్రియమైన వారా, దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారిగా ప్రభు దగ్గరికి మనము రావాలి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. వినాలని ఆసక్తి, కార్యాలు చూడాలి, కార్యాలు పొందాలి అనేటువంటి రీతిలో మనుషులు జనసమూహం వచ్చినారు. శిష్యులైనటువంటి వారు ఏమంటున్నారంటే, వీళ్ళ పంపించేయండి, పక్కకెళ్ళి గ్రామాలకు వెళ్ళి భోజనం కొనుక్కుంటారు, భోజనం తింటారు అని శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువారు చెప్పింది ఏంటి? నో నీడ్ టు సెండ్ దెమ్. వాళ్ళని అక్కడ పంపాల్సిన అవసరము లేదు, వారిని ఉంచండి అని, మీ దగ్గర ఏముందో తీసుకురండి అన్నప్పుడు ఆంధ్రే తీసుకొచ్చినాడు. ఈ యొక్క మాటలు, ఈ యొక్క వృత్తాంతము సినాప్టిక్ గాస్పెల్స్ అన్నింటిలో ఉంటుంది. మత్తయి సువార్తలో చూస్తాం, మార్కు సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో చూస్తాం, యోహాను సువార్తలో చూస్తాం. యేసు ప్రభువారు చేసేటువంటి కార్యం. సో వాళ్ళందరూ కూడా వారిని మీరేం చేయదు, పంపించాల్సిన అవసరం లేదు, వారిని తీసుకురండి, కూర్చోబెట్టని వారిని ముందుగా ఏం చెప్పారంటే, దగ్గర ఏముందో తీసుకురండి. అప్పుడు ఆంధ్ర ఏం చేసినాడు, అక్కడికి వెళ్ళి కొంత ఆ కుర్రాడు, చిన్న కుర్రాడు దగ్గర ఉండేది ఏముంది అక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. ఒకవేళ 5 రొట్టెల్లో ఒక్కొక్కడు పంచామనుకోండి, ఎంతమంది సరిపోతుంది? 5గురు సరిపోద్ది. సరే, నువ్వు రొట్టె తిన్నావు కదరా, వీడికి చేపేద్దామంటే ఇంకొక 2 వస్తుంది, అంతే కదా? 7గురు సరిపోద్ది. కానీ ఎంతమంది సరిపోయింది? అది 5,000 మంది పురుషులు, అంటే సుమారు 15,000 మందికి అది సరిపోయింది. చూడండి, ఈ యొక్క వృత్తాంతంలో, ఈ యొక్క ప్యాసేజ్లో మనం ఏంటి గ్రహించేటువంటిది అని మనం చూసినట్లయితే, ఇది గురించి అందరికి తెలుసు, చిన్నపిల్లలు అయితే వారు అందరికీ తెలుసు. యేసు ప్రభువు వారు చేసిన కార్యాలలో ఏంటి గొప్ప కార్యాలు అంటే ఇది ఒకటి చెప్తారు ప్రతి పిల్లలు. సండే స్కూల్లో వాళ్ళు కూడా చెప్తారు. ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచారు అనేటువంటిది చెప్తారు. కానీ ఇందుట్లో మనకి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏమి నేర్చుకుంటాం అనేటువంటిది మనం చూసినట్లయితే, మొట్టమొదటిది ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క చేతిలో మనం పడినప్పుడు, యేసు ప్రభువారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనల్ని దేవుడు 30 అంతులుగాను, తర్వాత 60 అంతులుగాను, 100 అంతులుగాను యేసయ్య ఏం చేస్తారు? మల్టిప్లై చేస్తారు. ఏం చేస్తారు? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, యేసయ్య చేతిలోకి మనం వెళ్ళినప్పుడు, యేసయ్య దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆయనకు మనం లోబడినప్పుడు, ఆయన చిత్తము మనం చేసినప్పుడు, ఆయన మాట్లాడేటట్టు మాటకు మనం విధేయత చూపించినప్పుడు, హీ విల్ మల్టిప్లై us. ఆయన ఏం చేస్తారు? మనల్ని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా, 30 + 30 లేకపోతే 30 + 60 అనేటువంటిది కాదు, 30 × 60, 60 × 100, 100 అలాగను మల్టిప్లై చేయటం అనేటువంటిది దేవుడు చేసేటువంటి కార్యం. ఆయనకి విధేయులుగా ఉండటం అనేటువంటిది. ఎప్పుడైతే మనం ఆయనకి విధేయులుగా ఉంటామో మనల్ని దేవుడు ఏం చేస్తారంటే, మనల్ని దీవెనకరముగా యేసయ్య మనల్ని చేస్తారు, దీవెనకరముగా మనల్ని చేస్తారు. అంటే మనకున్నటువంటి సోర్సెస్ అన్నిటినీ కూడా యేసయ్యకు మనం సరెండర్ చేసినట్లయితే, ఆయన ఊహించినటువంటి బ్లెస్సింగ్ అనేటువంటిది మన మీద ఆయన కుమ్మరిస్తారు. ఆ చిన్న కుర్రాడు వాడుకున్నటువంటిది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. శిష్యులు వచ్చేటి వారు వచ్చి అడిగినప్పుడు, ఆంధ్ర వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా ఆయన తీసుకువెళ్ళి వారికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ శిష్యుడు తీసుకొచ్చి యేసు ప్రభు చేతిలో దానిని పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు.
అది 15,000 మందికి ఆహారముగా యేసుప్రభువారి చేతిలో తీసుకున్నారు. దాన్ని అలాగున పైకి లేపి యేసుప్రభువారు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. ఆయన ప్రార్థించినారు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. యేసు ప్రభువారి యొక్క చేతిలో మనం పడాలి. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య చేతిలో నువ్వు పడకుండా ఉన్నట్లయితే నువ్వు దీవెనకరగా ఉండవు, నువ్వు దీవెనలు పొందుకునేటువంటి వాడవుగా ఉండవు. పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే పేతురు యేసు ప్రభువారి చేతిలోకి పడనప్పుడు పేతురు అక్కడ జాలరగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు, చేపలు పట్టుకునేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ యేసయ్య చేతిలో పడినాడు, అతను అనేక మందిగా తయారవడం అనేటువంటిది చేసినాడు. అనేక మందిగా దేవుడు యేసు ప్రభువారు పేతురును అలాగున లేవనెత్తేటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువారికి మొట్టమొదటి చూసినట్టయితే పేతురు జీవితంలో యేసయ్య అక్కడికి వాక్యం చెప్తూ జనాలు అనేక మంది వచ్చినప్పుడు యేసు ప్రభు లోకాసువార్తలో మనం చూస్తాం, అక్కడ దూరం దిప్పిపోయా అది నెక్కి లోనకు నడిపించన్నాడు యేసు ప్రభు. కొద్ది ముందుకు వెళ్ళి నేను వాక్యం చెప్పాలనే రీతిలో ఆ దోనెక్కారు. యేసు ప్రభువారికి అలా ముందుకు నడిపించి కొద్దిగా లోనకు నడిపించన్నారు. యేసు ప్రభువారికి స్థానం ఇచ్చినాడు పేతురు. యేసు ప్రభువారికి మాటకు లోబడినాడు. యేసు ప్రభువారికి విధేయత చూపించేటటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారికి ఎప్పుడైతే విధేయత చూపించేటటువంటి వాడుగా పేతురున్నాడో, లోబడినటువంటి వాడుగా ఉన్నాడో, దోనెను లోనకు నడిపించిన వాడుగా ఉన్నాడో, వలలో విసిరినటువంటి వాడుగా ఉన్నాడో, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా కష్టపడినాడు, ఈవెన్ ఒక్క పిక్క కూడా పట్టనటువంటి వాడుగా పేతురు ఉన్నాడు. యేసు ప్రభువారికి చోటిచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. లాగలేక పిగిలిపోయినటువంటి రీతిలో వలలు అక్కడ కనబడినాయి. దేవుని యొక్క ఆశీర్వాదము ప్రియమటి వాళ్ళారా, చూడండి, భౌతికమైనటువంటి దీవెన పొందాలని అనేక మంది కోరుకుంటాం. ఆశీర్వాదం మన మీద రావాలని కోరుకుంటాం, దేవుని యొక్క అభివృద్ధి రావాలని కోరుకుంటాం. కానీ మన యొక్క జీవితాన్ని ప్రభువుకి లోపరుచుకోకుండా, ఆయనకు పూర్తి విధేయత చూపించకుండా, ఆయనకు పూర్తిగా సరెండర్ అవ్వకుండా దేవుని యొక్క దీవెనను ఎలాంటి దీవెన పొందుతామంటే, వర్షం కురిచినప్పుడు, కొత్తనూరులో వర్షం కురిచినప్పుడు పక్కింటాళ్ళ మీదకి వర్షం వస్తుంది, నీ మీదకి అదే వర్షము వస్తుంది. లేదంటే పక్క రూట్లో అవతల రోడ్లో వర్షం ఉంటుంది, నీ మీద కూడా అదే వస్తుంది. అలా కాదు దేవుడిచ్చేటువంటి దీవెన. నీ పొలములో పంట వేసినావు, గింజలు వేసినావు, అంత కూడా వర్షాలు పడతలా. దేవుని యొక్క బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నా పొలములో పంట వేసి చాలా రోజులైంది ప్రభు, మొలకలు రావటం లేదు ఇంకా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిలో నీ ఉండేటువంటి గ్రామంలో, నీ పొలాలు ఉండేటువంటి ప్లేస్లో దేవుని యొక్క వర్షాన్ని ఆయన కుమ్మరిస్తాడు. అది దేవుడు ఇచ్చేటువంటిది. ఇశ్రాయేలు పర్యటించిన వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది? పాళెం అంతా కూడా దేవుని యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది ఉన్నది. ఐగుప్తు దేశం అంతా కూడా అనేకమైనటువంటి రోగాలు వచ్చినా, అనేకమైనటువంటి తెగుళ్ళు వచ్చినా, కప్పలు వచ్చినా, రక్తముగా నీళ్లు మారిపోయినా, పేలు వచ్చినా, ఈగలు వచ్చినా, ఫస్ట్ బోర్న్ మొదట పుట్టేటువంటి వాళ్ళు చనిపోయినా, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి పాళెంలో మాత్రము ఒక్క తెగులు కూడా రాలేదు. అది దేవుడిచ్చేటువంటి దీవెన, ఆశీర్వాదము. నీవు లోబడినట్లయితే, నీ విధేయత చూపించినట్లయితే, దేవునికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆయన మాటలు నువ్వు వినినప్పుడు పూర్తిగా సరెండర్ అవ్వాలి. రాత్రి మాట్లాడే మాటలో కూడా మనం చూస్తాం, పూర్తి విధేయత ఈ దినాల్లో క్రైస్తవులైనటువంటి వారికి అనేక మంది ఉండట్లేదు. పూర్తి విధేయత అనేటువంటిది, చూడండి, లోతు భార్య ఉంది, దేవుడు ఉగ్రతను పంపించబోతున్నాడు, వెళ్ళండి బయటికి వెళ్ళిపోండి, దేవదూతలు వచ్చినారు, వాళ్ళందరూ కూడా తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళేటువంటి క్రమంలో వచ్చి చెప్పినప్పుడు లోతు వచ్చేసినాడు, భార్య వచ్చేసింది, బిడ్డలేటువంటి వారు వచ్చేసినారు. వీరు మాత్రం బయటకు వచ్చినారు, వాళ్ళు ఎవరో రాలేదు. ఇక వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ దాకా బాగానే ఉంది, లోతు భార్య అక్కడ దాకా వచ్చింది, లోబడింది, అక్కడ పూర్తిగా లోబడేటువంటి స్త్రీకి అక్కడ ఉంది. కానీ వన్ సర్టన్ పాయింట్లో చూసేపాటికి అవిధేయత చూపించింది, వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. సర్టన్ పాయింట్ దాకా మనం చూస్తున్నాం, విధేయత కనపడింది, కానీ ఆమెలో పూర్తి విధేయత అనేటువంటిది లేదు. పూర్తి విధేయత లేకపోవడం అనేటువంటిది ఇట్ ఈస్ కాల్డ్ డిజొబీడియన్స్. పూర్తి విధేయత, పూర్తిగా నీ పాపముల నుంచి నువ్వు బయటపడాలి, పూర్తిగా నీ యొక్క అక్రమం నుంచి నువ్వు బయటపడాలి, పూర్తిగా నీ అవిధేయత నుంచి నువ్వు బయటపడాలి. కొద్ది వచ్చి కొద్ది వదిలేసేస్తే అంతే,
యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు మనల్ని ఎంతకాలం వేసుకోమంటారు? కనీసం 5 రోజులు వేసుకోమంటారు. జలుబు దగ్గు పడిసిమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వేసుకున్నావా? వేసుకున్నానండి. ఎన్ని రోజులు వేసుకున్నావు? వేసుకున్నానండి అంటావు. వేసుకున్నానండి మళ్ళీ జ్వరం వచ్చేసిందండి, వేసుకున్నానండి మళ్ళీ తలనొప్పి వచ్చిందండి, వేసుకున్నానండి మళ్ళీ జలుబు వచ్చేసిందండి. ఏంటి సార్ ఏం మెడిసిన్ ఇచ్చారు? ఎంతకాలం వేసుకున్నావు? వేసుకున్నానండి 3 రోజులు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? మళ్ళీ స్టార్ట్ చేయి. మళ్ళీ ఏం చేయాలి నువ్వు? మళ్ళీ 5 రోజులు వేసుకున్నావు. సగం దూరం నడుస్తున్నాం భక్తిలో, మళ్ళీ వెనక్కి తిరిగేటట్టు వారిగా మనం ఉంటున్నాం. వదిలేస్తున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. 1 అడుగు ముందుకు వేస్తున్నాం, మరలా వెళ్తున్నాం. 2 అడుగులు వేస్తున్నాం, 4 అడుగులు వేస్తున్నాం. మరలా వెనక్కి తిరిగి ఏమైపోతున్నాం? ఉప్పు స్తంభముగా మారిపోతున్నాం. అమాదిరికరమైనటువంటి జీవితం, కంప్లీట్ సరెండర్ అనేటువంటిది మనకు కావాలి. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో దేవుని కార్యము జరగాలంటే, దేవుని యొక్క అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము నీలో పాప క్షమాపణ పూర్తిగా రావాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుని యొక్క సన్నిధి నీకు కావాలంటే, దేవుని కార్యము నీ జీవితంలో జరగాలంటే నీలో పూర్తి పశ్చాత్తాపం రావాలి, పూర్తి పాప క్షమాపణ. ప్రతి పాపమును మనం ఒప్పుకునేటువంటి వారిగా మనము ఉండాలి. భక్తి అనేటువంటిది పై చేసేటువంటి భక్తి కాదు. వెళ్ళవలసినటువంటి ప్లేసు మన పౌరస్థితి పరలోకము. నువ్వు ఎక్కడాడు? ఏ సిటిజన్షిప్ నీకు అని అంటే మనం ఏం చెప్తాం? ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎన్ ఇండియన్ అంటాం. బీయింగ్ ఏ క్రిస్టియన్, వాట్ యు హావ్ టు సే? ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ హెవెన్లీ సిటిజన్. క్రైస్తవుడుగా నువ్వేమంటావు? పరలోకమే నా యొక్క పౌరస్థితి, పరలోకమే నా యొక్క అంతఃపురం. ఏంటంటే అది అంతఃపురం అంట. అంతఃపురంలో ఎవరుంటారు? రాజులు, రాణిలు. మనం ఎవరము? యాజకులైనటువంటి ఆయన యొక్క బిడ్డలం, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఈ లోకంలో నువ్వు రాణి అవ్వకపోవచ్చు, ఈ లోకంలో ఒక రాజుగారు కుమారుడు కాకపోవచ్చు, కానీ హెవెన్లీ కింగ్కి నువ్వు నేను కుమారులము, కుమార్తెలము. ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో ఉన్నటువంటి వారు కొంతకాలం ఉంటారు, ఎంతలో ఉంటారు, అంతలో చనిపోతారు, వాళ్ళ జీవితంలో మట్టిలో కలిసిపోతాయి. కానీ మన జీవితం కూడా, మన శరీరం కూడా మట్టిలో కలిసిపోతుంది. కానీ మన యొక్క సిటిజన్షిప్ అనేటువంటిది పరలోకము, మన పౌరస్థితి పరలోకము. చూడండి, దేవుని యొక్క బిడ్డలుగా కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు. మనమైతే నా పౌరస్థితి పరలోకము అనేటువంటి రీతిలో నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను, నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను. నా పౌరస్థితి పరలోకము, దానిని బట్టి నేను అతిశయిస్తాను. ఆ గట్స్ కావాలి మనకి. భక్తి చేసేటువంటి వారికి ఆ గట్స్ అనేటువంటిది ఉండాలి. ఎస్, ఇదేనో నేను దేవుడు పిలిచినా, ఇదేనో రాకడ వచ్చినా నేను ఎత్తబడేటువంటి గుంపులో ఉంటాను. పూర్తి సరెండర్ అనేటువంటిది అది. ప్రియమైన వాళ్ళారా, పూర్తి విధేయత లేకపోవడం వల్ల నువ్వు డిజొబీడియంట్ నువ్వు అనుకోవాలి. పూర్తి విధేయత రావాలి మనకి. ఈ జీవితంలో లోతు భార్యలో అవిధేయురాలుగా అయిపోయింది. కొంతకాలం ఆ విధేయత చూపించింది, మరి సర్టన్ పాయింట్లో తను అవిధేయత చూపించేసింది. తను తన కుటుంబానికి శాపగ్రస్తురాలుగా తను అయిపోయింది. ఇశ్రాయేలు ప్రతి వారికి శాపముగా ఉండేటువంటి 2 జనరేషన్స్, 2 జనాంగాలు ఆ యొక్క లోతు బిడ్డల నుంచి బయటికి వచ్చిన మోయాబీలు, అమ్మోరీయులు అనేటువంటి వారు. ఎంత భయంకరం! నీ యొక్క అవిధేయతను బట్టి, నీ యొక్క భక్తిహీనతను బట్టి, నీ బలహీనతను బట్టి, పూర్తిగా లోపడకపోవటం బట్టి నువ్వు ఎంతమంది శాపగ్రస్తుడు అవుతావో, ఎంతమంది శాపగ్రస్తురాలుగా నువ్వు అయిపోతావు. నీ బిడ్డలేటటువంటి వారికి నువ్వు శాపాలు ఇచ్చేటటువంటి వాడు ఉండకూడదు. నీ బిడ్డలేటటువంటి వారికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ బిడ్డలేటటువంటి వారు ఫ్యూచర్లో చెప్పుకోవాలి, నా తండ్రి భక్తిని బట్టి, నా తల్లి ప్రార్థనా జీవితాన్ని బట్టి, నా తల్లి పరిశుద్ధతను బట్టి నేను ఈ దినాన్ని నేనున్నాను. ఇలాగనా మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, మా అమ్మాయిని దేవుడు చాలా హెచ్చించాడు బ్రదర్ అన్నాడు. మా పాపను చాలా దేవుడు అభివృద్ధిలో తీసుకొచ్చారు. దీని గురించి నేను కొన్ని రోజుల క్రితం ఆలోచన చేశానండి. దేవుడు హెచ్చించినాడంటే దాని వెనకాల కారణం ఉంది. వాళ్ళ తాతగారు చేసేటువంటి భక్తి, వాళ్ళ తాతగారు జీవించేటువంటి విధానం,
వాళ్ళ తాతగారు దేవుని కొరకే జీవించి దేవుని కార్యాలు చేసి దేవుని పరిచర్య చేసేటంటే ఆయన ఉన్నారు. అలాగనే మీరు కూడా దేవుని పరిచర్య, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. విలువలు కలిగినటువంటి భక్తిని మీరు చేసినారు. ఆ పాప యొక్క తాతగారు అలాంటి భక్తి చేసినారు కాబట్టి దేవుడు ఆమెను దీవించినాడు. నేను కూడా అనుకున్నానండి 2 రోజుల క్రితం, మీరు అంటున్నారు మీకు ఇలాంటి దీవెన వచ్చిందంటే, అభివృద్ధి వచ్చిందంటే దేవుని యొక్క మార్గములో తల్లిదండ్రులు అడుగులు వేసినారు, పితరులు నడిచినారు మంచి మార్గంలో. నీవు భవిష్యత్తులో ఒక పితరుడుగా అవ్వబోతున్నావు. నీ బిడ్డలేటి వారికి నువ్వు దీవెనకారిగా నువ్వు ఉండాలి, శాపగ్రస్తుడిగా నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డగా నువ్వు శాపాలు తెచ్చేటట్టు వాడుగా నీ జీవితాన్ని నువ్వు అలాగున గడపకూడదు. అలాగనే ప్రియపెట్టి వల్ల దేవుని యొక్క వాక్కులో మనం చూసినట్టయితే 1 రాజులు 17వ అధ్యాయం 8 నుంచి 16 వర్షాల్లో మనం చూస్తాం. సారెపతి విధవరాలు ఉంది. ఆమె దేవుని మాటకు విధేయత చూపించింది. ఎలియా వచ్చినాడు, అడిగినాడు, అది తీసుకురా, ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఏం లేదండి, కొద్ది పిండి ఉందండి, కొద్ది ఆయిల్ మాత్రమే ఉందండి, దాన్ని తీసుకుని ఇదను నేను నా కుమారుడు చేసేసుకుని అలాగ చనిపోదాం అనుకుంటున్నావు. నో, నేను చెప్పినటువంటి మాట విను, నువ్వు వెళ్ళు, తీసుకురా నా కోసం. దేవుని యొక్క సేవకుని యొక్క మాటకు విధేయత చూపించింది, లోబడింది, విధేయత చూపించింది, బయలుదేరింది. అక్కడ చెల్లి అవి చేసుకుని దేవుని సేవకుని చేతిలో పెట్టింది. అంటే విధేయత ఆమె చూపించింది. తర్వాత దేవుని యొక్క దీవెన 3.5 సంవత్సరాల వరకు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అది దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేటువంటిది. నీవు లోబడినట్లయితేనే, పేతురు లోబడినాడు కాబట్టి దీవెనకారిగా అయినాడు. సారెపతి విధవరాలు లోబడింది. పేతురు తర్వాత శిష్యులెట్టి వారు దేవుని మాటకు విధేయత చూపించినారు కాబట్టి ఈ దినం మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులుగా ఉన్నామంటే కారణం ఏంటంటే ఒకరి యొక్క విధేయత అనేక మందిని విధేయులుగా చేయడం. ఒక ఆర్డినరీగా ఉండేటువంటి ఫిషర్ మ్యాన్ వీళ్ళు, పెద్ద సూపర్ టెక్నాలజీ ఉండేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళని దేవుడు ఏం చేసినాడు, అలాగనే ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు, మనుషులు పట్టేటువంటి జాలరుగా దేవుడు చేసేటట్టు వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే నీవు దేవుని చేతిలో నువ్వు పడాలి. రాజు అనేటువంటి దావీదు అంటాడు, 2 ఆప్షన్స్ ఇస్తున్నాను నీకు. ఒక ఆప్షన్ ఏంటి, మొట్టమొదటిది ఏమి ఇచ్చాడు దేవుడు చెప్పాడు రాజు అనేటువంటి దావీదుకి. మొట్టమొదటిది ఏం చెప్పాడు అంటే నీ వారి మీదకి అక్కడ ఉన్నటువంటి వారికి తెగులన్నా రావాలి. రెండోది ఏదో ఉంటుంది, మొట్టమొదటి ఒకటి, రెండోది ఇది చివరి అధ్యాయాలు ఉంటుంది. ఎక్కడ చెప్పమ్మా? 2 సమయాలు 12వ అధ్యాయము చదువు. అక్కడ కాదు లాస్ట్లో దేవుడు క్షామము కలుడు ఒప్పుకుందావా? మా 3 నెలలు పారిపోవడానికి ఒప్పుకుంటావా? తెగులు రేగుటకు ఒప్పుకుందువా? దావీదు ఏమన్నాడు, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, మనుషుల చేతిలో పడటం కంటే యెహోవా చేతిలో పడదును గాక. మనుషుల చేతిలో కాదు, దేవుని చేతిలో పడాలి మనం. ప్రిమిట్ వల్ల అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం మొట్టమొదటి మనం చూసేటువంటిది ఏంటంటే దేవుని యొక్క మాటకు దేవుని చేతుల్లో పడినటువంటిగా ఆ యొక్క రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటివి చూస్తాం. దాని తర్వాత మనం చూసేటువంటిది ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే యేసు ప్రభువారు వాటిల్ని విషయంలో కృతజ్ఞాస్తులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలను ఆయన ఏం చేసినారు, విరిచినటువంటి వారుగా ఉన్నారు. చదవండి ఒకసారి ఆ అధ్యాయంలో
మత్తయి సువార్త 14వ అధ్యాయం చదవండి ఒకసారి. 19-20 వచనాలు చూడండి ఒకసారి. ఆకాశం వైపు కనులెత్తి, చేతిలో చేపలను పట్టుకుని ఆకాశం కనులెత్తి ఆస్వాదించి ఆ రొట్టెలలో విరిచి శిష్యులకు ఇచ్చినారు. చూడండి, శిష్యులైనటువంటి వారికి ఇవ్వటానికి ముందు ప్రభువారు ఏం చేసినారు? విరిచినటువంటి వారుగా ఉన్నారు. విరిచినప్పుడే అభివృద్ధి అనేటువంటిది. 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 7గురికే ఇస్తాం. లేకపోయినట్లయితే మనము అది ఒకడే తెచ్చుకున్నాడు. అది ఒకడు ఎలాంటి వాడు? పెద్ద వయసు ఉన్నటువంటి వాడా? ఎవడో చిన్నాడికి తల్లి ఎంత పంపిస్తుంది? ఆ పూటకు పంపిస్తుంది, అంతే కదా. చిన్నాడికి ఫుల్ బిర్యానీ ఆర్డర్ చేస్తామా, లేకపోతే సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేస్తామా? సింగిల్ బిర్యానీ. ఆ తల్లి కూడా ఎంత పెట్టింది? సింగిల్ ఫుడ్డే పంపించింది. అవేంటి? 5 రొట్టెలు 2 చేపలు. చిన్నవాడు తినేటువంటి ఆ యొక్క ఫుడ్ వెళ్ళి యేసు ప్రభు వారి చేతిలో పడింది. యేసయ్య దానిని ఆశీర్వదించి దాని విషయంలో ప్రార్థన చేసి ఆయన ఏం చేసినారు? దానిని విరిచినటువంటి వారుగా ఉన్నారు. విరవబడటం అనేటువంటిది అవ్వాలి మన జీవితంలో. కీర్తన 51వ అధ్యాయము 51వ కీర్తన 17వ వచనం చూడండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలుడు. దేవా, విరిగిన హృదయమును నాకు నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. విరిగి నలిగినటువంటి హృదయం కావాలి మనకి. నువ్వు విరగొట్టబడాలి. బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ స్పిరిట్ విరగొట్టబడాలి అంటే అర్థం ఏంటి? కర్రబెట్టి పడవటమా? హృదయాన్ని నలగొట్టుకోవాలి. అయ్యో, నేను ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి వాడను, నా హృదయం ఘోరమైనటువంటిది, నా హృదయంలో అనేకమైనటువంటి పాపములు ఉన్నాయి ప్రభువా. ప్రియమైన వాళ్ళారా, ముందు విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. మనం నేను పాపినటువంటి గ్రహింపు రావాలి, నేను బలహీనుడనేటువంటి గ్రహింపు రావాలి, నేను అపవిత్రుడనేటువంటి గ్రహింపు రావాలి, నేను అపరిశుద్ధుడను, నాలో ఏమాత్రము మంచి లేదు. చూడండి, మనము దేవుని యొక్క సపోజ్ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాం. వెళ్ళేటట్టు నార్మల్గా ప్రజలు అటు ఇటు అక్కడ సారా బుడ్డు కొనుక్కోవాలనుకోండి, లిక్కర్ షాప్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా వెళ్ళిపోతారా లేదా అటు ఇటు చూస్తారా? అటు ఇటు చూస్తారు. ఎందుకని? ఎవరన్నా చూస్తారేమోనని. ఎవరన్నా చూస్తారా అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ పని చేయటం అనేటువంటిది అంత మంచిది కాదు. సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు యవనస్తులేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఓపెన్గా తాగుతారు. ఇంట్లో అమ్మ నాన్న ముందు ఏం చేస్తారు? వాళ్ళు దాక్కుని చేస్తారు. ఎందుకని? సిగరెట్ తాగడం అనేటువంటిది మంచిది కాదు, లిక్కర్ తాగడం అనేటువంటిది మంచిది కాదు. గర్ల్ ఫ్రెండ్ దొరికింది, లేదా గర్ల్ ఫ్రెండ్ దొరికాడు అమ్మాయికి, రా అని చెప్పి భుజం మీద చేసి రోడ్డు మీద తిరుగుద్దా? ఏం చేస్తుంది? సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకని? అది చేయకూడనటువంటిది, అది పాపం అనేటువంటిది. ఏదైతే చేయకూడదో, ఏదైతే చేయాలో, చేయకూడనటువంటి వాటిని చేయకూడదు, చేయవలసినటువంటి వాటిని చేయాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలుడు. పేతురుతో దేవుడు మాట్లాడినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34-35 విషయాలు మనం చూస్తాం. నీవు నన్ను ఏమంటాడు? చదవండి ఒకసారి. ఎరగమని చెప్తావయ్యా అంటాడు. కోడి కూయకు మునిపే నీవు నన్ను ఎరగనని. అప్పుడు పేతురు ఏమన్నాడు? నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అన్నట్టు వారికి ఉన్నారు. అనే ప్రకారం అన్నట్టు వారికి ఉన్నారు. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వారి మీద వాళ్ళు ఆధారపడతాం అనేటువంటి జరుగుతుంది అక్కడ. ఎస్ వీ కెన్, నో ప్రాబ్లం, నేను అనేటువంటిది వారిలో వచ్చింది. యేసు వారు చెబుతున్నారు, నన్ను ఎరగమంటావయ్యా ముమ్మార్లు. లేదు, నేను అసలు అలాంటి వాడిని కాను. విరిగి నలిగినటువంటి హృదయము. చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతనిలో వచ్చేసింది. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా గర్వం అనేటువంటిది ఉంటా ఉంటుంది, అతిశయం అనేటువంటిది ఉంటుంది, గర్వము హెచ్చించుకుంటాం అనేటువంటిది. విరిగి నలిగినటువంటి హృదయము, నీ జీవితంలో ఉన్నటువంటి గర్వము, నీ జీవితంలో ఉన్నటువంటి అతిశయం అనేటువంటిది, నీ మీద నువ్వు ఆధారపడతాము. కొన్ని స్వభావాలు ఉంటాయి మనలో. దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో వెలుబడి చేస్తే మారు మనసు పొందావు, భక్తి చేస్తున్నావు, ఇంకా నువ్వు నలగొట్టుకోవాల్సినవి ఉన్నాయి. క్షమించలేనటువంటి మనసు ఉంటుంది, స్వార్థం ఉంటుంది,
ఓర్వలేనటువంటి తనము, ధనాశ అనేటువంటిది ఉంటుంది, లోకేచ్ఛలు అనేటువంటివి ఉంటాయి, కోపం అనేటువంటిది, వేషధారణ అనేటువంటిది. నన్ను ప్రేజ్ చేయాలి. కొంతమంది నువ్వు బాగా పాడావమ్మా, పక్కన ఇద్దరు కలిసి పాడారు, నువ్వు బాగా పాడావు, అతను అమ్మాయిని చూడలా, టీవీని చూశాడు, నువ్వు బాగా పాడావమ్మా అనగానే నన్నేమంటలేదు. చూడండి, అంటే ఒకసారి బాగా అనగానే తర్వాత నుంచి కూడా నన్ను బాగా పాడారు అనాలి. నువ్వు బాగా చెప్తున్నావు అనాలి. నువ్వు సూపర్గా ఉన్నావు, నువ్వు మంచి మార్కులు నువ్వు తెచ్చుకున్నావు, బాగా కష్టపడ్డావు, నన్ను అనాలి, నన్ను ప్రేజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనలో దాగబడినటువంటి స్వభావాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీ జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే చెల్లాలి. నువ్వు ఇలా ఉన్నావంటే కేవలము నీ దయను బట్టే. పాటలు పాడతాం కాదు, కేవలము నీ దయను బట్టే, నీ హృదయపూర్వకముగా దేవునికి నువ్వు చెప్పాలి. నిన్ను బట్టి మాత్రమే ప్రభువా. అబ్రహాం ఉన్నాడు, ఆ ప్లేస్లో ఉన్నాడు, ఊరు అనేటువంటి ప్లేస్లో. అబ్రహాం ఊరిలో ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు చేసేటువంటి వాడు. దేవుడు అతను దర్శించినాడు, పిలిచినాడు. అబ్రహాం అక్కడే ఉండేవాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు లోబడినాడు, వదిలిపెట్టినాడు, విడిచిపెట్టినాడు, ఎవరిని తీసుకోవాలని తీసుకున్నాడు. దేవుడు నడిపించేటువంటి మార్గంలో అలాగూ నడిచినటువంటి వాడుకున్నాడు. అబ్రహామును అనేక మందికి తండ్రిగా చేసినాడు, అనేక మందికి దీవెనకారిగా చేసినారు. అతని యొక్క విధేయత ప్రిమిట్ వల్ల మన జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా వెరక్కొట్టుకోవాలి, నలగొట్టుకోవాలి. పౌలు జీవితాన్ని మనం చూసినట్టయితే పౌలు ఒకసారి ఎలా ఉన్నాడు? గర్వంతో నిలబడినాడు, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, చిట్లెట్టి వారిని బెదరగొడుతున్నాడు. స్టెఫెను యొక్క మరణంలో పాలు పంచుకునేటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. అలాంటి వ్యక్తిగా గర్వముతో నడుచుకున్నటువంటి వాడు, నరహంతకుడుగా ఉన్నటువంటి పౌలు దేవుడు దర్శించినాడు దమస్కు మార్గంలో, వెరగొట్టేసినాడు. అక్కడంతే, అక్కడ పడవేసినాడు. వెళ్తుండగా దృష్టి పోయింది, అలా కింద పడిపోయినాడు. లేవలేటువంటి సిచ్యువేషన్ ఉన్నాడు, చూడలేటువంటి సిచ్యువేషన్ ఉన్నాడు. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు. ఎవరో నువ్వు హింసించినటువంటి దేశుడు నేను. నువ్వు హింసించినటువంటి గర్వమంతా కూడా అక్కడ అయిపోయింది. కళ్ళు అలా బయర్లు గమ్మేసి చూడలేకపోతున్నాడు. అప్పుడు పౌలుతో దేవుడు చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి అననీయ దగ్గరికి వెళ్ళు. అదే టైంలో దేవుడు అననీయతో మాట్లాడతాడు, పలానా వ్యక్తి రాబోతున్నాడు. అమ్మో, ఆడా మామూలాడు కాదు ప్రభా, సంఘాన్ని పాడు చేస్తున్నాడు ప్రభా. నో, ఇప్పుడు నేను అతనిని ఏర్పాటు చేసుకున్నాను, నా కొరకు ఒక సాధనముగా అతను ఓకే వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళాడు, మోకరిల్లాడు. తనకున్నటువంటి గర్వము, అతిశయము, హెచ్చించుకుంటాము అన్నీ కూడా ఒక్క క్షణంలో దేవుడు దర్శించినప్పుడు అవి పూర్తిగా అలాగున మడ్డమైపోయింది. అందుకనే పౌలు అంటాడు, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, అప్పుడు నేను ఇలాంటి వాడను, ఇప్పుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు నేను దాసుడుగా నేను ఉన్నాను. అది వరకు నా పేరేంటి? సౌలా. ఇప్పుడేంటి అతని పేరు మార్చుకున్నాడు. ఆ పేరు ఏంటది? సౌలు పేరుగా బాప్తిసం తీసుకుని మార్చుకున్నాడా పౌలుగా? ఎందుకు వచ్చింది అక్కడ సౌలు పౌలు? యూదుడుగా, హెబ్రీయుడుగా ఆ పేరు సౌలు అనేటువంటిది. అదే పేరు లాటిన్లో రోమన్స్ యూదులు అందరూ ఇక్కడ రోమన్ గవర్నమెంట్లో కూడా ఉండేటట్టు వారు. లాటిన్లో ఆ పేరు పౌలు అనేటువంటిది. అంతే. అతను బాప్తిజం తీసుకుని మార్చుకున్నాడు, సౌలు పౌలుగా అనేటువంటిది కాదు అక్కడ సబ్జెక్ట్. అతనిలో మార్పు అనేటువంటిది వచ్చింది. అంతకుముందు గర్వముతో ఉన్నాడు, హెచ్చించుకునేటువంటి వాడుగా ఉన్నాడు, తన మీద తను ఆధారపడేటువంటి వాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రమే అని పట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారిని పట్టుకోలా, లెక్క చేయలా, యేసు ప్రభువారిని వెంబడించేటువంటి వారిని హింసించినాడు, చంపినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు తనకు అండర్స్టాండింగ్ వెరగొట్టినాడు. మోషే జీవితంలో కూడా మనం చూస్తాం. మోషే ఒకసారి దేవుని యొక్క బిడ్డలను విడిపించడానికి వెళ్లే ముందు 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు నలగొట్టినాడు. 40 సంవత్సరాలు దేవుని యొక్క గొప్ప కార్యము నీ జీవితంలో జరగడానికి ముందు దేవుడిని నలగొడతాడు.
వెరక్కొడతాడు, లోబడేటటువంటి వాడుగా చేస్తాడు. దాని తర్వాతే రియల్ ఫ్రూట్, రియల్ స్మెల్ అనేటువంటిది నీలోంచి బయటికి వస్తుంది. నలగొట్టినప్పుడు, విరగొట్టినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఏంటి దేవుడు నన్ను ఎలా చేస్తున్నాడు అని దేవుడికి దూరస్తుడిగా అవ్వకూడదు. నిన్ను బట్టే, నీ అవిధేయతను బట్టే కొన్ని సార్లు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అలాంటి టైంలో నీలో ఉన్నటువంటి గర్వాన్ని హెచ్చించుకుంటాం, అవిధేయత, క్షమించలేటువంటి మనసు, గర్వం అనేటువంటిది, కక్షలు, వరవలేటువంటి తనము, అసూయ అనేటువంటిది, ఇవన్నీ కూడా మన జీవితంలో నిలబడి చేస్తూ ఉంటాయి. ఈ స్వభావాలు ఉంటాయి. భక్తి చేసేటువంటి వారిలో చాలామందిలో ప్లెయిన్ హార్టెడ్ అనేటువంటిది ఉండట్లా. భక్తి చేసేటువంటి వారిలో చాలామంది అబద్ధములు ఆపట్ల, చాలామంది ఇంకా అబద్ధాలు మాట్లాడేటువంటి వారిగా ఉన్నారు. లోపడేటువంటి మనసు ఉంటలా, హాఫ్ వేలో భక్తి చేసేటువంటి వారిగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మొదటివారు కడపటివారు ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నానో నాకు తెలియదు. యేసుప్రభు వారు రాకడ టైంలో నీ తర్వాత మారు మనసు పొందినటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళొచ్చు. నీవు భక్తి చేస్తూ స్టార్ట్ చేసి 10 సంవత్సరాల క్రితం రాకడ వచ్చేటువంటి టైంలో నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉండకపోవచ్చేమో. ప్రతి దినము నువ్వు పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క రాకడకు మనం చాలా దగ్గరకు ఉన్నాం. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. 3 మతస్థులైనటువంటి వారు యేసుప్రభు వారి యొక్క రాకడ కొరకు గుర్తులు చెబుతున్నారు. ఇరాన్ వాళ్ళు ఆరాధించి వాళ్ళ అల్లా, వాళ్ళు చెప్పేటువంటి అల్లా చెప్పిన ప్రకారము ఒక ఆయన రాబోతున్న, ఏదో పేరుందో మర్చిపోయా. ఈ డిజాస్టర్ జరుగుతున్నాయంటే, ఒక బాంబు పడుతుందంటే, మా దేశం మీదకి బాంబు పడుతుందంటే, మేము ఇంకో దేశం మీదకి బాంబు వేస్తున్నామంటే నాశనం అనేటువంటి జరుగుతుంది. ఎంత నాశనం అవుతుందంటే అంత దగ్గరగా రాకడకు ముందుకు మనము వెళుతున్నాం అని వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్లో వాళ్ళు చెబుతున్నారు. యూదులు ఎట్టి వారు 3వ టెంపుల్ నిర్మాణం జరిగించబోతున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని ఏర్పాట్లు చేసుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చి ఆ టెంపుల్లో ఆయన వెళ్ళబోతారు. అంటే వాళ్ళ యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో, అంటే మెస్సయ్య, యేసు ప్రభువారి మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. మెస్సయ్య రాబోతున్నారు, ఇక్కడ మేము బలులు అర్పించాలనేటువంటి రీతిలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ అందుట్లో బలులు అర్పించేటువంటిది ఎవరో క్రీస్తు విరోధి అనేటువంటి వాడు రాబోతున్నాడు. అతను క్రీస్తు విరోధి గురించి కూడా గుర్తులు వచ్చినాయి అంటే ఈ మధ్యలో. అంతకుముందు నుంచి చూస్తున్నాం, ఫలానా వాడు క్రీస్తు విరోధి, నేను క్రీస్తు విరోధిని, నేను ఇలాగ మరో క్రీస్తుని చాలామంది చెప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ రోమ్లో ఈ మధ్యలో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగిందంట. అందుట్లో ఒక చాలా ధనవంతుడంట. అతని మాటలు బట్టి కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే, ఇతనేనేమో రేపు వచ్చేటువంటి క్రీస్తు విరోధి. చూడండి, మనం ఎంత దగ్గరగా ఉన్నాం. 40 సంవత్సరాల కంటే ఇప్పుడు మనం చూస్తే ప్రభు యొక్క రాకడకు చాలా దగ్గరగా వెళ్తున్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమటి వల్లరా, నీ జీవితమును నువ్వు విరగొట్టుకోవాలి, ఆత్మానుసారంగా నలగొట్టుకోవాలి. దేవుడు చూస్తున్నటువంటి భయం నీలో ఉండాలి. భర్త కాదు, భార్య కాదు, బిడ్డలైనటువంటి వారు కాదు, తల్లిదండ్రులు చూస్తున్నారు, లేదంటే పాస్టర్ గారు చూస్తున్నటువంటిది కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా అంతరంగా ఎరుగటువంటి దేవుడు ఆయన అనేటువంటి రీతిలో నువ్వు నలగొట్టుకోవాలి, విరగొట్టుకోవాలి, లోబడేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. పూర్తిగా నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు కక్కేసుకోవాలి. కొంతమందికి దేవుని సేవకులు చెప్తే ఇష్టం ఉండదు, ఎక్కదు. వాక్యులు ఇలా చెప్తుంటే పాపం నుంచి బయటపడాలంటే ఎక్కదు. అలాంటి ఎక్కనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. తమ్ముడు, చెల్లి, నీ అంతరంగాలను నువ్వు గమనించు. నీలో గర్వం ఉన్నదా, అసూయ ఉన్నదా, చెడు అనేటువంటిది ఉందా? ఇంకా శరీరానుసరైనటువంటి కోరికలలో చేయకున్నటువంటి పాపాలను చేస్తున్నావేమో, అబద్ధములు ఇంకా నువ్వు ఆశిస్తున్నావేమో, మాట్లాడుతున్నావేమో, ధనాశ అనేటువంటిది బహుగా భయంకరంగా ఉందేమో నీలో. ఇతరులకు ఉన్నటువంటి వాటిని నువ్వు ఆశిస్తున్నావేమో, నీది కానటువంటి దాన్ని నువ్వు ఆశిస్తున్నావేమో. నీ హృదయాన్ని నువ్వు పరీక్ష చేసుకో. దేవుని రాకడ సమయంలో ఒకవేళ ప్రభువారు అలా వచ్చినారంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్, అంటే రెప్పపాటున ప్రభువారు మనల పైకి అయినా తీసుకువెళ్ళబోతున్నారు. కాబట్టి నీవు నేను సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. పౌలును నలగొట్టినాడు, మోసేసును నలగొట్టినాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమేట్ వల్లరా మనలో కూడా
నలగొట్టబడినప్పుడు, విరగొట్టబడినప్పుడు, పాపం నుంచి బయటకు వచ్చినప్పుడు, పాపం నుంచి మనం పూర్తిగా బయటకు వచ్చినప్పుడు, ఆ నలగొట్టుకుని విరగొట్టినప్పుడే మనం ఏమవుతామంటే విరిగినటువంటి మనము, దేవుని చేతిలో పడినటువంటి మనము, దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరముగా మనల్ని చేస్తాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలని ఎంతమందికి పెట్టినారు? సుమారు 15,000 మందికి పెట్టినారు. ఎక్కడైనా జరిగేటువంటిది అది? ఎక్కడైనా జరిగినటువంటి అద్భుతం ఏమైనా ఉందా? ఎలాంటిది? 5 రొట్టెలు 2 చేపలు 15,000 మందికి ఎలాగున ఆహారముగా అయిందో, నీవు నలగొట్టబడినప్పుడు, దేవుని చేతులు నువ్వు పడినప్పుడు, ఆయనకు పూర్తిగా కంప్లీట్గా సరెండర్ అయినప్పుడు, నీ యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడేటువంటి దాన్ని బట్టి నీలో, నీ అంతరంగంలో ఉన్నటువంటి పాపముల విషయంలో నువ్వు నలగొట్టుకుని విరగొట్టుకుని, ప్రభువా నేను ఇలాంటి దోషములో, పాపములో, అపవిత్రతలో ఉన్నాను అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాటన్నిటిని కూడా ప్రభు దగ్గర ఒప్పేసుకున్నట్లయితే, కక్కి వేసినట్లయితే, శుద్ధ హృదయాన్ని దేవుడు నీకు దయచేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 15,000 మందికి ఎలాంటి ఆహారముగా అయిందో, దేవుడు కూడా నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయన చేయబోతున్నాడు. ఒకరి యొక్క విధేయత అనేక మందిని విధేయులుగా చేయను. యేసుక్రీస్తు ప్రభువారు 53వ కీర్తనలో మనం చూస్తాం. ఒకసారి చదవండి, ఒకసారి 53వ కీర్తన 5వ వచనము. ఆయన అతిక్రమములను బట్టి, చూడండి ఒకసారి, మన అతిక్రమములను బట్టి 53వ కీర్తన 53వ కీర్తన 5వ వచనం. కీర్తన కదా, యెషయా గ్రంథం, సారీ, మన అతిక్రమ క్రియలు బట్టి, మన దోషముల బట్టి నలగొట్టబడెను, సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. చూడండి, ఒకరి యొక్క విధేయత అనేక మందికి, యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము ఆయన నలగొట్టబడినారు, మన నిమిత్తం ఆయన విరగొట్టబడినారు. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమటి వాళ్ళరా, నీవు కూడా అలా నలగొట్టబడి విరగొట్టబడినప్పుడు, నీ పాపముల విషయంలో, నీ అపవిత్రత విషయంలో దేవుడు నిన్నేం చేస్తారంటే అనేక మందికి నిన్ను దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు చేస్తాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. చూడండి, పేతురు జీవితంలో మనం చూస్తున్నాం. పేతురు దేవునికి లోబడినాడు, లోబడి ధోనిని వేసినాడు. 2 ధోనిలు అంత వలలు విసిరినప్పుడు 2 ధోనిలు అంత చేపలు అక్కడ పడి, భౌతికమైనటువంటి దీవెన ఇక్కడ వచ్చింది. అట్ ద సేమ్ టైం పేతురు దేవునికి లోబడినప్పుడు వాటన్నిటి కూడా ధోనిలో వదిలేసినాడు, వల్ల వదిలేసినారు. నన్ను వెంబడించండి అని యేసుప్రభువారు చెప్పారు. వెంటనే వెంబడించేటట్టు వాడుగా ఉన్నాడు. పేతురు ఒక్క ప్రసంగములో 3,000 మంది, పేతురు మరొక ప్రసంగంలో 5,000 మంది. శిష్యుల వారు 12 మంది దేవునికి లోబడినటువంటి వారుగా ఉన్నారు. 12 మందిలో ఒకడు తప్పుడు అయిపోయినాడు, మరలా ఇంకొకటి జాయిన్ అయినాడు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రకారం అడుగులు వేసేటటువంటి వారుగా ఉన్నారు. వారి జీవితాలను వాళ్ళు పూర్తిగా సాక్షులుగా దేవుని కొరకే బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే యేసయ్య వారు ముందే జీవించినారు, ఆశ్చర్యకారాలు చేసినారు, వారు ముందే చనిపోయినారు, వారు ముందే లేచినారు, వారు ముందే ఆరోహణమైనారు. అక్కడ దేవదూత చెప్పింది, నేను వెళ్ళుచున్నట్టు ప్రకారం మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను. ఎస్, వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఈ యొక్క శరీరం ఇంపార్టెంట్ కాదు. ప్రభువారు చెప్పినారు, మీరు వెళ్ళండి, గో ఇంటు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. శిష్యులుగా చేయండి, బాప్తిజం ఇవ్వండి, దేవుని కార్యాలు జరిగించండి. అందుకనే పేతురు శృంగారటువంటి దేవాలయం దగ్గర అక్కడ ఉన్నప్పుడు ఆ కుంటివాడు, అక్కడ కుంటివాడకు ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నాడు. వీరు ఏదో ఇస్తారనేటువంటి రీతిలో అక్కడ ఆశిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. అప్పుడు పేతురు దగ్గర బంగారం ఉందా, వెండి ఉందా, డబ్బులు ఉన్నాయా? నా దగ్గర ఏమి లేదు. అందుకని పేతురు అన్నాడు, నా దగ్గర ఉన్నటువంటి దానినే నేను నీకు ఇస్తున్నానటువంటి రీతిలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి నడుము. దేవుని యొక్క కార్యము ప్రియమైన వాళ్ళారా అనేక మందికి ఆశీర్వాదకరముగా పేతురు అయిపోయినాడు. పౌలు కూడా నలగొట్టుకుబడిన తర్వాత, దేవునికి సరెండర్ అయిన తర్వాత దేవుడు నలగొట్టినాడు. దేవుని చేతిలో ఒక ఆయుధముగా
పౌలు యొక్క పత్రికలు ప్రియమైనటువంటి వారడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాసినటువంటి పత్రికలు 13 పత్రికలు ఎంతమందిని, ఎన్ని సంఘాలను, ఎంతమంది యొక్క వ్యక్తిగత అంతరంగ పాప స్వభావాలను బయట పెట్టేటువంటి రీతిలో పౌలు యొక్క వర్తమానాలు మనం చూస్తున్నాం. పత్రికలు అంతరంగములో దాగబడినటువంటి పాపములు పౌలు యొక్క పత్రికలు చూస్తే ఎంతమందిని బయట పడవేస్తున్నాయి. అవి దేవుని యొక్క బిడ్డలుగా నిన్ను కూడా ఒక బ్లెస్సింగ్గా దేవుడు ఆయన చేయబోతున్నాడు. నీవు గనక నలగొట్టుకున్నట్లయితే, నీవు గనక విరగొట్టుకున్నట్లయితే, సమరయ స్త్రీ జీవితంలో కూడా మనం చూస్తాం. వచ్చింది, దేవుడు చెప్పినాడు, వెంటనే నలగొట్టుకుంది, హృదయాన్ని అర్పించేసింది ప్రభువారికి. ఏమని చెప్పింది? అతను వాళ్ళు నా భర్తలు కాదు. ఆయన చెప్పినప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా కరెక్టే, ఎస్ యాజ్ ఇట్ ఈజ్, నువ్వు అన్నవి కరెక్టే. అందుకని తామ జీవితంలో మార్పు అనేటువంటిది వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళింది. నేను చేసినవన్నీ కూడా నాకు తెలియచెప్పినటువంటి వారిని చూస్తానికి మీరు రండి. చూడండి ఎంత గాస్పుల్ అనేటువంటిది, సువార్త అనేటువంటిది ఇచ్చిందో. ఒక మార్పు కలిగినటువంటి స్త్రీ, వెరగొట్టుకున్నటువంటి స్త్రీ, నలగొట్టుకున్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా దేవుని కొరకు దేవుని చేతిలో పడేటువంటి వారిగా మనము ఉండాలి. నలగొట్టుకోవాలి, వెరగొట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని మల్టిప్లై చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు ఆత్మానుసరైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ బిహేవియర్ ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుని రాజ్యము కట్టబడుతుంది. అనేక మంది దేవుని వైపు తిరగడం అనేటువంటిది జరుగుతుంది. హడ్సన్ టైలర్ తన జీవితాన్ని యేసే సమర్పించుకుని చైనాకు మిషనరీగా వెళ్ళినాడు. తన దగ్గర ఫైనాన్స్ ఎక్కువ లేదు, ధనం అనేటువంటిది లేదు. కానీ అలాంటి టైంలో తను దేవునికి విధేయత చూపించినాడు, దేవుని మీద ఆధారపడేటట్టు వాడుకున్నాడు. చైనా ఇన్లాండ్ మిషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసినాడు హడ్సన్ టైలర్. తన ద్వారా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆ మిషన్ ద్వారా లక్షల మంది మిషనరీస్ని పంపించిన వాడిగా, లక్షల మందికి సువార్తను అందించేటటువంటి వాడిగా హడ్సన్ టైలరు ఉన్నాడు. దేవునికి లోబడినాడు, దేవునికి విధేయత చూపించినాడు, నలగొట్టుకున్నాడు, దేవుని చేతిలో పడినాడు. He became a blessing to many. He became a channels of blessing. ఆయన ఏమైపోయినాడు? అనేక మందిని మిషనరీస్ని పంపించిన వాడుకున్నాడు. ఆ మిషనరీస్ ద్వారా అనేక మంది దేవుని యొక్క రాజ్యము కట్టినటువంటి వారుగా ఉన్నారు. జాన్ వెస్లీ చాలా సింపుల్ జీవితాన్ని గడిపేటటువంటి వాడు. సుసన్నా వెస్లీ చాలా భయముతో భక్తితో పెంచింది. జాన్ వెస్లీ దేవునికి లోబడేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు పిలిచినాడు, దేవుని పిలుపు మేరకు అడుగులు వేసిన వాడుగా ఉన్నాడు. సువార్త పరిచర్యను అలాగ ఇంగ్లాండ్ ప్రాంతంలో దేశంలో ఇచ్చినప్పుడు అనేక మంది జాన్ వెస్లీ ప్రసంగాలకు అనేక మంది లోబడేటటువంటి వారుగా ఉన్నారు. కేవలం కారణం ఏంటంటే తను పూర్తిగా దేవునికి సరెండర్ అయినాడు, తను పూర్తిగా పాపము నుంచి బయటికి వచ్చినాడు, నల్లగొట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని చేతిలో పడేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడి తనని అనేక మందికి దీవెనికారిగా అతనిని తన యొక్క సింపుల్ లివింగ్ అనేటువంటిది చనిపోయేంత వరకు మారలా. అనేక బోధలు చేసినాడు, అనేక ప్రసంగాలు చేసినాడు, అనేక బుక్స్ రాసినాడు. ఆ బుక్స్ ద్వారా జాన్ వెస్లీకి అనేక లక్షల డబ్బులు వచ్చినాయి. అయినా సరే తన జీవితంలో ఎక్కడ కూడా గర్వం అనేటువంటిది రాలా. తన జీవితంలో దేవుని పని విషయంలో ఎక్కడ వెనక తిరగల. తనకున్నటువంటిది లివింగ్, సింపుల్ లివింగ్ అనేటువంటిది డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి ఎక్కడ కూడా మార్చుకునేటువంటి వాడుగా లేడు. తనకున్నటువంటి అంతా కూడా మినిస్ట్రీ మీద వచ్చేటువంటి ధనము, బుక్స్ మీద వచ్చేటువంటి డబ్బు అంతా కూడా దేవుని కొరకు, దేవుని యొక్క మిషన్స్ కొరకు, దేవుని కొరకు, మినిస్ట్రీ కొరకు వాడనేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని జాన్ వెస్లీ అనేటువంటి మాట ఏంటంటే ఎర్న్ ఆల్ యూ కెన్, ఎర్న్ ఆల్ యూ కెన్, సేవ్ ఆల్ యూ కెన్. ఎంత సంపాదిస్తావో రైట్ వేలో అంత సంపాదించు, ఎంత దాయగలుగుతావో అంతగా దాయి. గివ్ ఆల్ యు క్యాన్. దేవుని కొరకు ఎంత ఖర్చు అవుతావో, దేవుని కొరకు ఎంత ఇస్తావో అంతగా దేవుని కొరకు నువ్వు ఇవ్వు. జాన్ వెస్లీ మిషన్స్లో ప్రిమేట్ వల్ల ఎంతో బుక్స్ మీద ఎంతో ధనం వచ్చేదంట. కానీ అదంతా కూడా
దేవుని పరిచర్య కొరకు అతను వాడినటువంటి వాడుగా ఉన్నాడు. నలగొట్టుకున్నాడు, వెరగొట్టుకున్నాడు, ప్రభు చేతిలో పడినాడు. తన సువార్త ద్వారా అనేక మందికి ఉపయోగకారిగా ఉన్నాడు. తన బుక్స్ ద్వారా వచ్చేటువంటి ధనాన్ని దేవుని పరిచర్య కొరకు వాడినటువంటి వాడుగా జాన్ వెస్లీ ఉన్నాడు. ఆర్జీ లీ టోర్నేవ్ అనేటువంటి ఆయన, మీరు గూగుల్ చేస్తూ కూడా కనపడుతుంది. ఆయన 1888 నుంచి 1969 వరకు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడంట. RGLETOURNEAU ఆర్జీ లీ టోర్నే అనేటువంటి RGLeeTourney.inc అనేటువంటి కంపెనీ ఉంది. ఇతను 1818 నుంచి 1888 నుంచి 69 వరకు ఉన్నటువంటి వాడుగా, అతని జీవితంలో 300 పేటెంట్స్ కలిగినటువంటి వాడుగా ఉన్నాడంట. ఒక బిజినెస్ మ్యాన్గా ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్ని కనుగొనేటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం జేసీబీలు, క్రేన్లు అనేటువంటివి, ఇవన్నీ కూడా వాటన్నిటికి కూడా ముందుగా వాటిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే LE టోర్నీ అనేటువంటి వ్యక్తి. .inc అనేటువంటిది అతని యొక్క కంపెనీ. దాని తర్వాత .టెక్నాలజీస్ అనేటువంటిది వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అయితే ఇతనిలో చూసేటువంటిది ఏంటంటే 300 పేటెంట్స్ కలిగేటువంటి వాడుగా ఉన్నాడు. ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్, స్క్రాపర్స్, బుల్డోజర్స్, క్రేన్స్, ఇతర కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి మెషినరీస్ని ఇతను కనుగొనేటువంటి వాడుగా, కంపెనీస్ని డెవలప్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే ఇతను చేసింది ఏంటంటే, ఇతని పేరున ఆర్జీ లీ టోర్నీ అనేటువంటి వ్యక్తి టెక్సాస్లో ఒక క్రిస్టియన్ లీడర్షిప్ కొరకు ఒక యూనివర్సిటీని కూడా స్థాపించినటువంటి వాడుగా ఉన్నాడు. అంత బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తి అతనికి వచ్చేటువంటి ఆదాయంలో ఒక్క 10% మాత్రమే అతను వాడుకుంటాడంట. ఓన్లీ 10%. రిమైనింగ్ అంతా కూడా దేవుని కొరకు ఉపయోగించేటువంటి వాడిగా ఉన్నాడంట. అతను అనేటువంటిది ఏంటంటే, ఈ బిజినెస్ అనేటువంటిది ఇది నాది కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చినది, ఇది దేవునికి సంబంధించింది. కాబట్టి నన్ను దేవుడు 300 వస్తువులు కనుగొనడానికి దేవుడు సహాయం చేసినాడు. ఈ పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం దేవుడు సహాయం చేసినాడు. కాబట్టి ఈ బిజినెస్ ఆయనదే, కాబట్టి ఆయనది. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రాఫిట్లో నేను వాడుకునేటువంటిది 10%. రిమైనింగ్ అంతా కూడా దేవుని రాజ్యము కట్టే విషయంలో, దేవుని కొరకు, దేవుని సువార్త నిమిత్తమే మిషనరీస్కి అలాగున అతను ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో కూడా యువని కాలశంలో వాక్కునేటువంటి మనము నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నావా? దేవుని చేతిలో పడేటట్టు వాడుగా నువ్వు ఉన్నావా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నన్ను నలగొట్టండి ప్రభా, ప్రభా నన్ను వెరగొట్టండి ప్రభా, ఆత్మలో నేను సరిగా లేని ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? నీ జీవితాన్ని కూడా ఆ చిన్నవాడు ప్రభుకి ఇచ్చినప్పుడు, దానిని ఎలాగున ప్రభు చేతిలో పడినప్పుడు దేవుడు దాన్ని ఎలాగున ఆస్వాదించి దాన్ని వెరక్కొట్టి అనేక మందికి పంచిన వాడుగా శిష్యులైనటువంటి వారు ఉన్నారు. అలాగున నీ జీవితాన్ని కూడా ప్రభు చేయబోతున్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెబుదాం, దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీ చేతిలో నేను పడతాను ప్రభా, నీకు నేను పూర్తిగా లోబడతాను ప్రభా. నా జీవితంలో ఉన్నటువంటి గర్వము నుంచి నన్ను మీరు నలగొట్టండి ప్రభా, నన్ను మీరు విడిపించండి ప్రభా. నా మీద నేను ఆధారపడుతున్నాను ప్రభా. నాలో ఇతరులను బట్టి నేను అనేక రీతులుగా నాలో అసూయ అనేటువంటిది వచ్చేస్తుంది ప్రభా. నాలో స్వార్థం ఉంటుంది ప్రభా, వారవలేటువంటి తనం ఉంటుంది ప్రభా. నేను భక్తి చేస్తున్నాను కానీ దేవ పై భక్తి అనేటువంటిది నాలో ఉంటుంది ప్రభా. పూర్తి విధేయత చూపించలేకపోతున్నాను, క్షమించలేటువంటి మనసు కలిగినటువంటి దానిగా ఉంటున్నాను ప్రభా. అత్తమామలను క్షమించలేకపోతున్నాను, వదిన ఆడబిడ్డలను క్షమించలేకపోతున్నాను దేవ. పక్కనటువంటి వారు మా బంధువులు బాగా ధనం సంపాదించుకుంటే వాళ్ళ విషయంలో నేను వరవలేకపోతున్నాను ప్రభా. నాలో కూడా ధనాశ వచ్చేసింది ప్రభా, లోకాశ వచ్చేసింది ప్రభా, కోపం అనేటువంటిది వచ్చేసింది ప్రభా. వేషధారణ భక్తి చేస్తున్నాను ప్రభా, ఇతరులు నన్నే ప్రేజ్ చేయాలని చూస్తున్నాను ప్రభా. నాలో భయం అనేటువంటిది వచ్చేస్తుంది, లేజినెస్ వచ్చేసింది, సోమర్తనం వచ్చేసింది ప్రభా, తిండిపోతనం ఉంది ప్రభా. దేవా ఎప్పుడు కూడా గ్రంబ్లింగ్ స్పిరిట్తోనే ఉంటున్నాను, ఇతరుల గురించి చెడు చెబుతున్నాను ప్రభా, నలగొట్టుకోలేకపోతున్నాను ప్రభా. దేవా మీ మీద ఆధారపడలేకపోతున్నాను ప్రభా. ఇదే కలిసికున్న నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాను. ఆ చిన్నవాడు అతనుకున్నవి ఎలాగున మీ చేతిలో పెట్టినారో
అలాగే నా జీవితాన్ని ప్రభా, నా కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభా. నా జీవితం అంతటిని కూడా నీకు సమర్పించుకుంటున్నాను. నా అంతరంగంలో ఏదైతే చెడు స్వభావం ఉందో, మీకు అయిస్తున్నటువంటి స్వభావాలు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో నన్ను మీరు నలగొట్టండి. వాటిని మీరు నాకు తెలియచేయండి. వాటిని మీ దగ్గర వచ్చి ఒప్పుకుంటాను. మీ రక్తంలో నేను కడుక్కుంటాను ప్రభా. నేను కూడా అనేక మందికి దీవెనకారిగా నేను ఉండాలి. ఆ చిన్నవాడు ఇచ్చినటువంటి వాటిని దేవ 15,000 మందికి మీరు భోజనంగా పెట్టినారు. నేను కూడా ప్రభా నీకు లోబడతాను. నన్ను కూడా మనుషులు పట్టేటువంటి జాళ్ళ వలె నన్ను చేయండి. పేతురు వలె చేయండి దేవా. శిష్యుల చుట్టూ వారి వలె నన్ను చేయండి. పౌలు వలె నన్ను మీరు చేయండి. మోజెస్ వలె నన్ను మీరు చేయండి ప్రభా. ఎంతవరకు నా కొరకు నేనే తప్పించిపోతున్నాను, కానీ దేవాత్మల పట్ల భారం లేదు ప్రభా. నాతో మీరు మాట్లాడినారు, నీకు వందనాలు. నన్ను మీరు దర్శించండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రిమేట్ వాళ్ళరా దేవుని యొక్క బలలో మనం పాలు పంచుకుందాం. మన హృదయాలను ప్రభు సమర్పించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యువతి కాలసీమలో ప్రభా అనేక రీతులుగా మీరు మాట్లాడినను నా జీవితాన్ని నేను మీకు సమర్పించుకోలేకపోతున్నాను. మీ చేతిలోకి ప్రభా నేను పూర్తిగా లోబడలేకపోతున్నాను ప్రభా. వదగలేకపోతున్నాను ప్రభా. మీ హస్తము నీడకు నేను రాలేకపోతున్నాను ప్రభా. నాలో ఉన్నటువంటి స్వభావాలను బట్టి, పాపేచ్ఛలను బట్టి, కోరికలు బట్టి, మీరు ఏదైతే చేయొద్దు అంటున్నారో వాటిని నేను చేయటాన్ని బట్టి నీకు దూరస్తుడిగా అయిపోయినాను ప్రభా. నీకు దూరస్తురాలుగా అయిపోయినాను ప్రభా. నన్ను ఒకసారి మీరు దర్శించిరా. నన్ను ఒకసారి ముట్టరా. నన్ను ఒకసారి బాగు చేయరా. నన్ను ఒకసారి బలపరచరా. నన్ను మీరు పూర్తిగా నన్ను పరిశుద్ధునిగా నన్ను చేయరా. నేను కూడా ప్రభా మరొక పౌలు వలె ఉండాలి. నేను కూడా ఒక మోషే వలె ఉండాలి. నేను కూడా ఒక దానియేలు వలె, నేను కూడా ఒక యోసేపు వలె దేవా నన్ను మీరు చేయరా. ప్రియ ప్రభా నన్ను మీరు చేయరా. నీకు అర్పిస్తున్నాను. మేము అనేక మందికి దీవెనకారిగా ఉండాలి. అనేక మందిని నీ తట్టు తిప్పాలి. ఒక్కసారి మీరు మమ్మల్ని దర్శించండి. సర్వశక్తిమంతురాని ఆత్మ మాతో ఉంచండి. మీరుగా మమ్మల్ని కదల్చండి దేవా. తండ్రి కఠినమైనటువంటి హృదయాలు మీరు మార్చండి. మెత్తటి మాంస హృదయాలుగా మీరు దయచేయండి. పూర్తి పాపం నుంచి మేము బయటపడి నీ బిడ్డలుగా నీ మార్గంలో నీ కొరకు బ్రతికి మేము అనేక మందిని నీ తట్టు తిప్పేవారుగా దేవా, అనేక మందిని నీ వైపు మీ రాజ్యంలోకి తీసుకొచ్చేటువంటి రీతిలో మా భక్తి ఉంటకు మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.